తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగాన్ని ప్రోత్సహించే దిశలో గద్దర్ ఫిలిం పేరుతో అవార్డులు ప్రకటించడం సంతోషంగా ఉంది అన్నారు సినీ నటి ఊహ. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు జ్యూరీ మెంబర్గా ఉండడం చాలా సంతోషంగా ఉందని నటి ఊహ అన్నారు. చిత్రాల ఎంపిక ప్రక్రియ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జరిగిందని, ఇండస్ట్రీకి కొత్త తరం చేయూతనిచ్చే విధంగా ఈ అవార్డు నిలుస్తాయి అన్నారు. జ్యూరీ మెంబర్ ఊహతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. సినిమా అవార్డ్స్లను అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి అవార్డులను కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి జ్యూరీ మెంబర్గా మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. అండ్ ఈ 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి సినిమాకు మీరు జ్యూరీ మెంబర్గా ఉన్నారు. సో ఎలా జరిగింది స్క్రూటింగ్ అంతా కూడా? లేదు అంటే ఇప్పుడు ఎవరిది పర్సనల్ ఇదిగా అలా కాకుండా, ఎవరి రికమెండేషన్స్ ఏమి తీసుకోకుండా అందరు మొత్తం జ్యూరీ మెంబర్స్ అందరు కలిపి ఒక యూనిటీగా అట్లా చేసుకున్నదే ఇదంతా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు కొంచెం టఫ్ గా ఉండింది. అంటే 10 years సెలెక్ట్ చేయాలి కదా, సో నంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఉండింది. దాంట్లోకి కొంచెం ఒక 7-8 మీటింగ్స్ దాకా అయ్యిందనమాట. అయిపోయి ఇంకా ఐ థింక్ వీ హ్యావ్ డన్ ద జస్టిస్ ప్రాపర్లీ. సంవత్సరాల తర్వాత అవార్డు ప్రకటించడం కూడా సినిమా ఇండస్ట్రీకి స్వాగతం అని చెప్పవచ్చు. సో అదే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నుంచి మనకేమి ఇక్కడ ఫంక్షన్స్ జరగలేదు కాబట్టి, సో అది కొంచెం చాలా గ్రాండియర్ గా ఉండాలి అని చెప్పి, ఇంకా ఎక్కడ మనకి ఏది రాంగ్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా క్లియర్ గా అందరూ చాలా కష్టపడ్డారు చూసుకుని. ఇంకా ఫంక్షన్ కూడా చాలా భారీగా చేయాలని నిన్న సీఎం గారిని కూడా కలిసాం. వెళ్తే ఆయన కూడా అదే చెప్పారు, లేదు చాలా బాగా చేయాలండి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత. అంటే ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎంతో ఇంపార్టెంట్ మనకి, సో దానికి మనం కరెక్ట్ గా ఉండాలి, బాగా చేయాలి అని చెప్పి ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేశారు అసలు. అంటే ఒక సంవత్సరం అంటే ఏమనుకోవచ్చు, 10 సంవత్సరాల సినిమాలు ఆల్మోస్ట్ 2000 పైన చిలుకున్నాయి. సో ఎలా మీరు దాన్ని అంటే 10 years అందుకే కొంచెం మీటింగ్స్ ఎక్కువ అయినాయి అనమాట మాకు. అసలు అది డిసైడ్ చేయడమే చాలా ప్రాబ్లమ్ గా ఉండింది. సో 9 members ఉన్నాం కాబట్టి ఇంకా ఎవ్రీ ఇయర్ ఒక 2 years గా మేము అందరూ స్ప్లిట్ చేసేసుకుని, సో అలా కొంచెం అయితే ఈజీగా ఉంటుంది. అంటే టైం కూడా లేదు కాబట్టి కొంచెం తొందరగా డిసైడ్ చేయాల్సి వచ్చింది. అందుకని ఇంకా 2 years ది ఒక్కొక్కళ్ళు తీసుకుని అలా చేయటం అయిందనమాట. మీరు తీసుకున్నటువంటి సంవత్సరాలు ఏవి? అది 2020 and 21. ఈ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత లైక్ మన సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండబోతోంది, గద్దర్ అవార్డ్స్ అనేది ఎలా నిలబడబోతుందని మీ ఆలోచన? డెఫినెట్ గా ఇది మనకి ఒక గుర్తింపు ఇది ఉంటుందండి. బాగా చాలా పెద్దగానే అవబోతుంది. అసలు ఇక్కడ నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్ కూడా అసలు అంటే మనం ఇచ్చేదాన్ని బట్టి ఓకే నిజంగానే ఒక మంచి మూవీ తీస్తే కనుక మనకి డెఫినెట్ గా ఇది వస్తుంది అనేది. అంటే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే కాకుండా ఇప్పుడు మనం చదివిన లిస్ట్ లో మనకి నార్మల్ గా ఉండేవి ఉన్నాయి, హై బడ్జెట్ మూవీస్ ఉన్నాయి. దేనికి మనం ఏది డిఫరెన్స్ చేయకుండా పర్ఫెక్ట్ గా చేసుకుంటా వచ్చాం అసలు. సో అందుకని ఇంకా అందరికి డెఫినెట్ గా అదొక ఎంకరేజింగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి జ్యూరీ మెంబర్ గా ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువగా ఉంటుందని అని అంటుంది. అవును, ప్రెషర్ డెఫినెట్ గా ఉంటుందండి. అందుకే కొంచెం ఏది ఎక్కువగా ఎవరితో డిస్కషన్ అది పెట్టకుండా ఇంక ఇప్పుడు దాకా ఎక్కడ మనకి లీక్ అవ్వకుండా కొంచెం చూసుకుని జాగ్రత్తగా చేసుకున్నాం. అంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ కూడా తక్కువ ఉన్నాం దీంట్లో, 10 years కాబట్టి ఇంకా అది కొంచెం కష్టంగా ఉండింది ఫస్ట్ చేయటానికి. బట్ అందరు కోఆపరేషన్ తో, మురళీమోహన్ గారు అయితే అసలు ఆయన పాపం ఆ ఏజ్ లో కూడా వచ్చి అందరితో, అది తర్వాత దిల్ రాజు గారు కూడా అసలు చాలా ఇదిగా, ఆయన అయితే దిల్ రాజు గారు చెప్పేశారు, మీరు జ్యూరీ మీరు ఏదైతే మీరు డిసైడ్ చేస్తారో మీరు అదే, నేను నా తరపు నుంచి నేనేం ప్రెషర్ పెట్టను, ఏమి చెప్పను, మీరు అందరూ కలిపి ఏది డిసైడ్ చేస్తున్నారో ఫైనల్ గా మనం అది తీసుకుని సీఎం గారు. సో అది అంత క్లీన్ గా జరిగింది, చాలా క్లీన్ గా జరిగింది. అది మొత్తం మీద తెలుగు సినిమా అవార్డు జ్యూరీకి సంబంధించి ఫ్రీడమ్ ఉంది. వాళ్ళ నిర్ణయాలను ప్రభుత్వం కానీ ఇటు ఫిలిం ఛాంబర్ అనుమతించింది. ఈ నేపథ్యంలోనే స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ అవార్డులను ప్రకటించమని ఊహ గారు మనతో మాట్లాడారు. కెమెరామెన్ గోవర్ధన్తో వెంకట్, HMTV, హైదరాబాద్.